నమస్తే. పాలమూరు జిల్లాలో శ్రీధర్ రెడ్డి హత్య మాత్రం సంచలనంగా మారింది. ఇది ఒక రాజకీయ కోణంలోనే హత్య జరిగిందంటూ ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, ఇటు కాంగ్రెస్ మాత్రం వ్యక్తిగత తగాదాలను జరిగింది, ఎలాగూ విచారణ మాత్రం సజావుగా సాగుతుందని కూడా కాంగ్రెస్ అంటుంది. శ్రీధర్ రెడ్డి నాన్న ప్రసం మనతో ఉన్నారు, మాట్లాడదాం. విచారణ శైలి ఎలా సాగుతుంది? 4 రోజులు అవుతుంది మరణించి. ఎలాంటి విచారణ జరగలేదు సార్. మాకు ఏం చెప్తలేరు వాళ్ళు. చేసుకుంటూ అక్కడక్కడ తిప్పుకుంటూ ఉంటారు అంతే సార్. అంతే వాళ్ళ విచారణ. ఆ రెస్పాన్సిబుల్ అనేది ఏం లేదు, అంతే వాళ్ళ విచారణ అంతే జరుగుతుంది సార్. ఒకటి జూపల్లి మా ఓని అన్ని అబాంతాలు వేసిండు, దానికి నేను ఛాలెంజ్ చేసిన సార్. ఒకవేళ నీవు ప్రూఫ్ చేస్తానంటే నా పేరిట ఉన్న ల్యాండ్ 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంది, అది నీకు చేసిస్తా. నీకు చేసేయకపోతుందంటే నీ సభ్యత్వానికి ఎమ్మెల్యేకు రాజీనామా ఇవ్వాలని నేను. జూపల్లి మాత్రం నాకేం సంబంధం లేదు. సంబంధం నేను అంటారా సార్, నీవంటావా సార్ సంబంధం ఉందని? వాళ్ళ అనుచరులు అంత వ్యక్తిగతంగా ఎదుర్కోలేము. నేను ఎట్టయితే ఎదుర్కొన్నాను, ఇట్టయితే ఎదుర్కొన్నాను సార్ అంతే. ఏమంటే ఇటు బీఆర్ఎస్ నుండి చాలా మద్దతు వస్తుంది. మీరు కేసులు ఇట్లా డీజీపీని కూడా కలిసిన నేపథ్యంలో స్పందన ఏమొస్తుంది? స్పందన చూస్తామని అంటున్నారు సార్ అందరూ. ఇందాక ఏం చేస్తారో చూస్తాం కదా సార్ దాన్ని అంతే. కానీ ఇంకా అన్ని అబద్ధాలు చెప్పుకుంటున్నారు సార్ అందరూ. ఆఫీసర్లు ప్రతి ఒక్కరు నిన్న ఈ అసలు బుద్ధి లేక నేను కాంప్లీట్ చేసినా అని పడింది సార్ నాకు. ఒక్కటి సరిగా సమాధానాలు చెప్పి వెళ్ళి చేసి వస్తారు, రోజు వస్తారు సార్, ఇంటికి వస్తారు. నేను నీళ్ళు కూడా వస్తలేను అందుకని సార్ ఎక్కడన్నా పోండి అని చెప్పి వచ్చేది. అది తప్పుడు ఆలోచనలు. అవి మీ వాళ్ళకి అక్కడ సంబంధాలు ఉన్నాయంట, అవి ఉన్నాయంట, ఇవి ఉన్నాయంట. అంటే మా తమ్ముని కొడుకు సిటీలో ఉంటాడు సార్, ఇంత పుట్టగాడు. వాడిని పట్టుకొచ్చి 4 రోజులు ఇంటర్గేట్ చేసినట. వాడు అన్న సార్ నాకు భూ కబ్జాలంటే ఏదో తెలియదు తెలియదు, మీరు నన్ను ఇంట బాధ పెడుతున్నాను సార్ అన్నట. వాడు కబ్జా అంటే ఏంది సార్ అని అడిగినట. ఇప్పుడు మా తాత ఆస్తిని మా చిన్న మా పెద్ద మేము మంచుకున్నాం. కాకపోతే ఎవరికొరకు 10 సెంట్లు అటు ఇటు మంచుకుంటాం కానీ దాన్నే కబ్జానా సార్ అది. మరి కబ్జాని ప్రూఫ్ చేసినట్టే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినవాడు. అన్ని అబద్ధాలతో ఒక్కటి ఏదైనా లేదు సార్ వాళ్ళు చెప్పి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, ఇది ఒక లోకల్ ఇష్యూ, అది వాళ్ళ కుటుంబ సమస్య తప్ప ఇది రాజకీయ సంబంధం నేను చెప్తా సార్. వాళ్ళ కుటుంబ సమస్య అన్న కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు నేను ఎన్నో పేర్లు కూడా అన్నారు. మల్లు రవి వాళ్ళ ఎంపీ ఎవరెవరు అన్నారు సార్. ఆ విధంగా కుటుంబ సమస్యలు వాళ్ళు కానీ ప్రూఫ్ చేసినంటే నా పేట 30 ఎకరాల పొలం పట్టా ఉంది, వాళ్ళకి చేసి ఇస్తా. వాళ్ళు చేయలేకపోతే మొత్తం పదవులకు రీజన్ ఇవ్వాలి, పార్టీకి రీజన్ ఇచ్చేసారు వాళ్ళు. అంతే కదా సార్. ఇంక నేనేం చేస్తాను సార్. ఇంకా కుమారుడు హత్య కంటే ముందు ఏమైనా అనుమానం ఉండేదా? ఏమైనా దాడు లాంటివి? దాడులే వీడులే ఇక్కడ 5 సంవత్సరాల సంది ఏది లేదు సార్. అనవసరంగా మంచి ప్రెస్ మంచిగానే ఉన్నాడు. కానీ అందంగానే ఏమన్నా బెదిరింపులు లోపల నాకు చెప్పేది కాదు కదా సార్ అవి. అంతే. ఎవరి హస్తం ఉందనుకుంటున్నారు మీరు? సార్ మేము ఒకటి ఏమంటే దీనికి పార్టీ పరంగా జూపల్లిది వాళ్ళ అనుచరులుగా హస్తం ఉందని మాకు తెలుసు సార్. అంతే, అంతకు తప్పి చేయలేదు తెలియదు. ఇంకా వ్యక్తిగత కథ అయితే లేవు. మీరు ఒకవేళ కావాలంటే ఊరికి వచ్చి తెలుసుకొని 95% మంచోడు అంటేనే ఒప్పుకోండి, లేకపోతే ఒప్పుకోకండి మీరు కూడా. చివరిగా ఏం చెప్తారు ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ దర్యాప్తు విషయంలో ఏం చెప్తారు? ఏం చెప్తుంది సార్? దర్యాప్తు విషయంలో కాలక్షేపం చేస్తారు, మారిపోతారు. పోయిన వాళ్ళైతే నాకు రాడు కదా సార్. ఇంకా అంతే కదా సార్. వీళ్ళ నమ్మకం లేదని నేను మొదటిసారి అనుకుంటున్నా. చేస్తే వాళ్ళ అదృష్టం మనది, చేయకపోతే కాదు అక్కడ ఇది ఇక్కడ. నువ్వు ఎన్ని చూస్తలేవు సార్ రోజు మన సంవత్సరం ఈ దేశంలో. అంతే సార్. శ్రీధర్ రెడ్డి వాళ్ళ నాన్న శేఖర్ రెడ్డి అంటున్నారు. సో దర్యాప్తు విధానం మాత్రం సరిగ్గా లేదు, ఇది మాత్రం రాజకీయ హత్య కోణంలో చేశారు. జూపల్లికి సంబంధించిన వాళ్ళ హస్తం మాత్రం దీంట్లో ఉంది. దీనికి దేనికైనా సవాల్ కావని అబండాలు వేస్తున్నారు మా పైన, కావాలని ఇబ్బంది పెట్టేలాగా నా కొడుకుపై ఆరోపణలు చేస్తున్నారు. అదంతా అబద్ధం. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? దర్యాప్తు త్వరితగతిన చేయాలి, న్యాయం చేయాలని కూడా శ్రీధర్ రెడ్డి వాళ్ళ నాన్న అంటున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్, దిశ టీవీ, హైదరాబాద్.